దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడురైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 24వ తేదీ అక్టోబర్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం. ఈరోజు ఒక గొప్ప వాక్య సందేశము నేర్చుకోబోతున్నాము. నిజంగా ఇది మన జీవితంలో చాలా అవసరమైన సబ్జెక్టు. ఈరోజు వాగ్దానము దేవుడు చేస్తుంది, కృపా సత్యములు నీకు తోడుగా ఉండునుగాక. కృపా సత్యము నీకు తోడుగా ఉండునుగాక. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం. ఎవరితో చెప్తున్నారు? కృపా సత్యములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనిచున్నవి అని చెప్పి వాక్యం చెప్పబడుతుంది. అయితే ఇదే వాక్యము యోహాను సువార్త 1:17 అంటాడు, ధర్మశాస్త్రం మోషే వలన కలిగెను, కానీ కృప సత్యము యేసుక్రీస్తు వలన కలిగెను. కానీ ప్రస్తుతము కాంటెంట్లో దావీదు ఇత్తయితో చెప్తున్నాడు. ఇక్కడ మనము పూర్తి వచనం చదివినప్పుడు, నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదుమో తెలియక యున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపా సత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా, అయితే దానికి ఎత్తే చెప్తున్నాడు, నేను చచ్చినను బ్రతికినను. పౌలు ఏమంటాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. యేసుక్రీస్తు ఏమంటాడు? నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు తిరిగి చూచువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్న వాగ్దానము, ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల తనను తాను ఉపేక్షించుకుని తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును, దానిని రక్షించుకొనుటకు ప్రయత్నించువాడు దానిని పోగొట్టుకును. ప్రాణం కోసం మాట్లాడలేదు సుమా, క్యారెక్టర్ కోసం మాట్లాడుతున్నారు. ఈ రోజున చాలా మంది సేవ చేయడానికి, చాలా మందితో, ముఖ్యంగా నా జీవితంలో ఎంతోమంది చెప్పారు, బ్రతికినా చచ్చిపోయే వరకు నీతోనే బ్రదర్, కువైట్లో ఉన్నంత కాలము నీతోనే. కాలం గిర్రం తిరిగింది, కఠినమైన శ్రమల గుండా దేవుడు నడిపించాడు. నీకు ఇవ్వబడిన దర్శనము సత్యమైనప్పుడు, మసీదులు మందిరాలుగా దేవుడు మారుస్తాడు అన్నప్పుడు, మారవలసిన మసీదులు కాదు, మందిరాలు కాదు, గుడులు కాదు, నీ హృదయము ఎప్పుడైతే నా ప్రార్థన మందిరము సకల జనులకు ప్రార్థన మందిరం అనబడు, నీ యొక్క సన్నిధికి, నీ దగ్గరకి దేవుడు ఏ విధముగా నోవాహు ఓడలోనికి ఆ జంతువులన్నింటినీ తీసుకొచ్చి ఉన్నాడో, అబ్రహాముకి ఏ విధముగా భూమి 4 దిక్కులు రాసి ఇచ్చి ఉన్నాడో, దేవుడు నిన్ను వెలుగు స్తంభముగా చేసి నీ వెలుగుకి నీకు వెలుగును ఇచ్చి అంతకంతకు ప్రకాశింపచేసి ఆ వెలుగులోనికి అనేక మందిని దేవుడు నడిపించుటకు చాలిన దేవుడుగా, నీకు దేవుడుగా ఆయన పిలువబడాలని ఇష్టపడుతున్నాడు. అయితే ఇక్కడ ఇత్తయి చెప్తున్నాడు, నేను బ్రతికినను చనిపోయినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడువు రాజునగు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడు రాజువునగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడైన నేనుందునని. అప్పుడు దావీదు అంటాడు, అయితే నీవు రావచ్చు. అంటే నిజంగా ఇటువంటి కష్టకాలమున మనతో అలా ఉన్నారా? అంటే సామెతలు 17:17 దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఆ యొక్క టఫ్ టైమ్స్ ఆఫ్ ఆ బ్యాడ్ డేస్లో, ఆ యొక్క కష్టకాలంలో అట్టివాడు నీకు తోబుట్టువుగా, నీ కడుపున నీకు ఆ యొక్క అంటే జతకాడిగా, చెలికాడిగా, సహకారిగా ఒక యోనాతాను దావీదు స్నేహము చూసినప్పుడు, అదే విధముగా మనము ఏ రోజునైతే ఆ స్నేహానికి విలువిస్తామో, ఎందుకులేండి అన్నీ అయినప్పుడు మనము అంటారు, ఏమీ లేనప్పుడు నువ్వెంత అంటారు.
ఆఫ్టర్ ఆల్ గాడివి నువ్వేంటి అంటారు. ఆఫ్టర్ ఆల్, నీ తర్వాతే ఎవరైనా అని దేవుడు నేను చేయగలడు. ఏ రోజునైతే నీవే అంతా అన్న జనము నీవెంత అని ఖచ్చితంగా పరిస్థితులను బట్టి తిరగబడే ఈ జనాంగము తిరగబాటు చేసిన ప్రతి ఒక్కరిని తిరిగి ఆయన ఏ స్థితిలోంచి తీశాడో ఆ స్థితిలో పెట్టుటకు, నీవు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చుటకు, ఎక్కడ నీకు నిందలు వేశారో అక్కడే పూదండలు వేయించినట్లు, ఎక్కడ నీవు చేతకాని వాడు అన్నారో అక్కడే నిన్ను నిలబెట్టుటకు శక్తిమంతుడని ఏ రోజునైతే ప్రజల వైపు చూస్తావో అది నీకు దేవుడు సాధ్యము కాదు. ఏ రోజుకైతే దేవుడు ఏ స్థితికైనా చాలిన దేవుడు అని ఒక పేతురు చెప్తా ఉంటాడు. ఎక్కడికి పోగలము, జీవము కలిగిన దేవుడు నీవే. ఒకసారి ఈ మాటలు ఇంగ్లీష్లో న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ 2 Samuel chapter 15 verses 20. You came only yesterday and today shall I make you wanderer about with us. మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియటం లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, ఎలా ఉండాలో తెలియట్లేదు. ఆ స్థితి గుండా నేను వెళ్ళాను. గూడు చెదరి గుండె పగిలి బ్రతుకు భారమై నిలువలేక నా ప్రాణం సొమ్మసిల్లెను. వాగ్దానం చేసి నన్ను పిలచిన వాడా, చేయి విడువకు ఊపిరాగే వరకు. ఎడారులను నదులుగా చేయువాడవు, నదులను రహదారులుగా మార్చువాడవు. నీకే తెలియును నేను వెళ్ళు మార్గము. ఏ రోజునైతే నీ జీవితంలో నువ్వు నిజంగా స్థిరంగా కలిగి ఉన్నావా, నీ దేవుణ్ణి నిజంగా నువ్వు వెంబడిస్తున్నావా, నిజంగా నీవు ఆయన్ని అంటిపెట్టుకుని ఉన్నావా, దేవుడు ఇచ్చే మొట్టమొదటి వాగ్దానము మనందరికీ తెలిసిందే. ఏమంటాడు తెలుసా? ఒకే ఒక్క వాగ్దానం దేవుడు చెప్తున్నాడు. సదాకాలము నేను నీకు తోడయ్యుందును, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని వాడిని నేనే, చంక పెట్టుకున్నవాడిని. అంటే నీ తల వెంట్రుకలు నెరియు వరకు ఆయన నీకు తోడుగా ఉండాలనుకుంటాడు. ఏ రోజునైతే నీవు ఆయన తోడు విడిచిపెట్టి లోకములో ఒకరిలా కలిసిపోతావో, ఈ రోజున ఎంతమంది దేవునికి ప్రతిష్ఠించుకున్నామని చెప్పి లోకంతో గుంపుతో అయిపోయి ఉన్న నీవు ఈ రోజున జాగ్రత్త సుమా, చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతావు. ఎందుకు? నీవు దేవుని బలిపీఠం మీద సిలువ ఎదుట సాక్ష్యము పలికి ఉన్నావు. కానీ ఈరోజు నీవు కోపము అనే ముసుగు వేసుకొని అహంకారంతో దేవుని చిత్తాన్ని తన్నుతున్నావు. అది కేవలము అసూయ, కోపము, నీవు తట్టుకోలేనంత కుళ్ళు కుతంత్రం కనుక. ఏ రోజునైతే నీ దేవుడు ప్రేమించే దేవుడని, స్నేహానికి మొట్టమొదటిది ప్రేమని పౌలు చెప్తున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలని, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానని. ఈ రోజున దావీదు తన స్థితిని బట్టి అక్కడ సొంత కుమారుడు అబ్షాలోము రాజ్యమును తీసుకొని దావీదుని నడి రోడ్డులో ఆ యొక్క ఎడారుల గుండా, అరణ్యము గుండా తల దాచుకున్నటకు దావీదు వెళ్ళిపోయాడో? రాజ్యం లేదుగా. ఈ అనుభవం గుండా నేను వెళ్ళాను. కన్నీటితో నేను చెప్తున్నాను. ఏ చేతులు అయ్యగారో అనిందో అవే చేతల్లో నేను చూసినప్పుడు ఎంత లేసి మాటలు విని గుండె పగిలి ఏడ్చి, ఏ రోజునైతే ఒక సేవకుడికి జీతము దేవుడు ఇస్తాను అని పనిలో పెట్టుకున్నాక ఆ జీతము దేవుడు ఏ విధంగా ఇవ్వగలడు, కానీ ఆ కానుక నువ్వు కృతజ్ఞతగా ఇచ్చినప్పుడు అది దేవుడు నిన్ను దీవిస్తాడు. కారణము అది సేవకుడికి జీతముగా దేవుడు నిన్ను ఒక తన పరిచర్య నిమిత్తం వాడుకుంటున్నాడు. కానీ డబ్బుకి విలువిచ్చే ఈ జనాంగము, డబ్బుకే లొంగిపోయే ఈ జనాంగము,
కువైట్కి డబ్బు కోసమే వచ్చిన ఈ జనాంగము నాబోటి ఉన్నాడని 15 సంవత్సరాలుగా ఆయన ఇచ్చిన దినారు కోసం ఎదురు చూడాలని, దినదినము ఆయన సేవ కోసం అంగలార్చాలని. ఏ రోజైనా ఇటువంటి కఠినమైన మార్గం గుండా నువ్వు వెళ్ళగలవా? అయితే ఇక్కడ అదే పరిస్థితుల గుండా వెళ్తున్న ఇంకొక స్త్రీ మనము చూడగలుగుతున్నాము. రూతు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో నయోమి తన 2 కోడండ్రతో మీ తల్లుల ఇంట్లకు తిరిగి వెళ్ళుడి. మీరు చనిపోయిన వేరయ్యేలా మీరు దయ చూపారు, యెహోవా దయ చూపునుగాక. కాబట్టి మీరు వెళ్ళి పెండ్లి చేసుకొని మీ సొంత జనుల దగ్గరికి వెళ్ళిపోండి అన్నప్పుడు ఓర్పు లేని వార్ప ముద్దు పెట్టుకుని వదిలిపెట్టిపోయింది. యోధా ఇస్కరియోతు కూడా ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు, అప్పగించేశాడుగా. అయితే 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 ఇక్కడ చెప్పబడుతుంది, ఎవరు? రూతు. ఏమంటుంది ఇక్కడ రూతు? నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమని నన్ను బ్రతిమాలవద్దు. నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోట నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోట నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టేదను. మరణము తప్ప ఏదైనా నన్ను ప్రత్యేకించేలా దేవుడు నాకు కేర్చి ఉన్నారా? ఇటువంటి స్నేహము ఉందా? నాకెంత మంది వాగ్దానం చేతిలో చెయ్యేసి కాదు, సిలువ ముందు రాసి ఇచ్చారు. దేవుని పాద సాక్షిగా నేను చెప్తున్నాను అన్నారు. ఒక్కళ్ళు మిగలలేదండి. ధైర్యంగా చెప్తున్నాను. ఒక్కొక్కరు ఇప్పుడు వెనక్కి వచ్చి తప్పైపోయిందండి, మాకేం చేస్తున్నాం మాకే అర్థం కాలేదు. కారణము ఏ రోజు పక్కోడిని బట్టి పాడైపోయిననే రకం నేను కాదు. నువ్వు అనమాక, దేవుడు నిన్ను ఒంటరిగానే పిలుస్తాడు 1000 మందిగా మార్చడానికి. నీకు ఒక్క దినం అవకాశం ఇస్తాడు, కానీ అది 1000 సంవత్సరాలకి ఆశీర్వాదంగా మారుస్తాడు. ఒక్క క్షణము నిన్ను పుటము వేస్తాడు, కానీ తరతరాలు నిన్ను దీవిస్తాడు. ఆ ఒక్క క్షణము నీవు కాపాడుకోగలిగితే, దేవుని ఎడల పశ్చాత్తాపం పడి, నా వలన ఏ కీడు జరిగిందో తెలియదు, కానీ నీవు తిరిగి నా తల ఎత్తని ఎడల చంపవు లేదా నిలబెట్టు, నీ నామము అవమానింపబడకూడదు. ఎందుకనగా ఈరోజు నేను ఒట్టి చేతులతో నిలబడిపోతే అది నీకు మహిమ కాదు. ఇదే విషయాలు నయోమి ఆ వృద్ధురాలైపోయింది, దావీదు వృద్ధుడైపోయాడు, అబ్షాలోము అయిపోయాడు, ఇక్కడ రూత్ అయిపోయింది. కానీ 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 దావీదుకు తిరిగి రాజ్యం ఇచ్చాడు. నయోమి గర్భఫలముగా రూతుని చేసి రూతులోంచి యేసుక్రీస్తు వచ్చాడు. ఇంకా మనం చూస్తే రాజులు 2వ గ్రంథము, ఇక్కడ ఏలియాని ఆకాశమునకు దేవుడు తీసుకెళ్ళిపోతా అన్నాడు. కారణము ఏలియా వచ్చేస్తానన్నాడు. అయితే ఎలీషా చెబుతున్నాడు, యెహోవా జీవము తోడు, నేను నిన్ను విడువను. ఇలాగ అక్కడ 4 స్టేజెస్ మనము చూడగలుగుతున్నాము. మొట్టమొదటిది ఇక్కడ గిల్గాలుకు వెళ్తారు, గిల్గాలు నుంచి బేతేలుకు వెళ్తారు. బేతేలు నుంచి అక్కడ వారు చేసినప్పుడు శిష్యులు వచ్చి చెప్పుతూ ఉంటారు, నీకు తెలియదా అని. దయచేసి అక్కడి నుంచి ఎరికోకు వెళ్తారు. అయినా కూడా నేను నిన్ను విడువను అని చెప్పినప్పుడు అప్పుడు యోర్దానుకు తీసుకువెళ్ళి అక్కడి నుంచి దేవుడు అగ్ని గుర్రములను రథములను పంపుతారు. అయితే ఎలీషా చెప్తాడు, నా తండ్రి నా తండ్రి అని చెప్పి, ఇశ్రాయేలుకు రౌతులు గుర్రములు నీవే అని చెప్పి, నేను నిన్ను విడిచిపెట్టను, నీ మీద ఉన్న అభిషేకము కంటే 2 ఆత్మ నా మీద, డబల్ పోర్షన్ ఆఫ్ ద స్పిరిట్ కావాలన్నప్పుడు అప్పుడు ఏలియా చెప్తాడు, ఇది నా చేతుల్లో లేదు, కానీ అంతము వరకు తోడున్నవాడు దీవించబడతాడు, ప్రారంభంలో ఉన్నవాడు కాదు. ఈ రోజున ఏలియా దుప్పటి అతని మీద పడినప్పుడు అక్కడ ఉన్న శిష్యులందరూ చూసి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని ఇవే మాటలు పేతురు చెప్పినప్పుడు
యేసు క్రీస్తు ప్రభుల వారి ఆత్మ వారికి ఇచ్చి ఉన్నాడని ఈరోజు నీ సేవకుణ్ణి ఎవరి ద్వారా అభిషేకం పొందావో, ఎవరి ద్వారా బాప్తిస్మ సాక్ష్యం పొందావో ఈరోజు నువ్వు ఎన్నన్నా చెప్పచ్చు. కానీ జాగ్రత్త సుమా, నీ పునాది, నీ వేరు, నీ ఆశీర్వాదము తుద్దమట్టుకు దేవుడు లెక్క అడిగేవాడుగా ఉన్నాడు. కారణం ఏమిటి అని మనం చూసినప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, అంతము వరకు కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. కనుక ప్రారంభించిన వాడు ధన్యుడు కాదు, ప్రారంభించి తుదముట్టించిన వాడు ధన్యుడు. కనుక గురి యొద్దకు నేను పరిగెట్టుచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కోసం క్రీస్తు యేసు ద్వారా బహిమానం పొందవాలి అంటే నిందలు అవమానాల గుండా నీ వెళ్ళాలి. అనుక్షణము నిన్ను దేవుడు పుట్టము వేస్తాడు, అనుక్షణము దుష్టుడు నిన్ను ఆపేవేయడానికి. అందుకు యెహోషువతో చెప్తాడు, నీవు కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా నిబ్బరము కలిగి ధైర్యము కలిగి నీవు ఈ ధర్మశాస్త్రము ప్రకారము. అందుకు యెహోషువ చెప్తాడు, మీరు ఎవరిని వెంబడిస్తారో వెంబడించండి, నేను మాత్రము యెహోవాను సేవిస్తాను. ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో మన దేవుడు నమ్మదగిన వాడని, నేను నా వాక్యము, నా సాక్ష్యము, నా జీవితము, నా పరిచర్య ఆధారం చేసుకుని నేను చెప్పట్లేదు, కానీ నాకు అనుక్షణము తోడుగా నడిచి నా చేతులలో ఆయన చేతులు వేసి నాకు కావలసినవి సమస్తము సమకూర్చి నాకు ప్రాణముగా ఉన్న నా దేవుడు గొప్పవాడు అని, ఆయన నన్ను కాపాడువాడు, కునుకడు నిద్రపోడని నేను నేర్చుకున్న సత్యం నీకు ప్రకటిస్తుంటుండగా ఈరోజున నీవు నమ్మగలవా? లోకాన్ని నమ్ముతున్న నీవు మాయలోకమని వారికి చిన్న తేడా వచ్చినా వారి నోటికి పని చెప్పి నిన్ను ఎంతలేసి మాటలన్నా అనగల ఈ లోకము, నడి రోడ్డులో నిన్ను వదిలేసే ఈ లోకము, ఒంటరివాడిగా చేసి దేవుడు విడిచిపెట్టేశాడు, దేవుడు అతనికి తోడయ్యుండిన ఎడలా ఎందుకు అని చెప్పి ఈ జనాన్ని బట్టి, ధనాన్ని బట్టి, ఘనాన్ని బట్టి అది లోకమని. అయితే లోకములోంచి వేరైన వాడు పరలోకమునకు చేరువాడేనే. జనము నుంచి ఒంటరి అయిన వాడు 99 గొర్రెలను విడిచి ఒంటరి గొర్రె కోసం నిలబడిపోతాడని. ఆ రోజున యేసు క్రీస్తు ప్రభుల వారు ఒంటరిగా తన శిలువ శ్రమల్లో వెళ్ళాడని, ఆ శిలువ దగ్గర తోడుగా ఉన్న ఆ యొక్క యోహాను గారికి పరలోక రాజ్యపు మర్మాలు ప్రకటన గ్రంథం తెరిచి చూపించాడని. ఈ రోజున నీవు నేను జాగ్రత్త సుమా. ఇష్టంలో ఇష్టం అంటున్నావేమో, కానీ ఇష్టంలో ఉన్న ఇష్టము కష్టంలో లేకపోతే అది సంబంధం కానీ, అది ప్రేమ కానీ, స్నేహం కానీ, మరి ఏదైనా కానివు వ్యర్థమే. జాగ్రత్త. నీ జీవితంలో నీ క్యారెక్టర్ పోగొట్టుకుంటే అది ఈ లోకం ఇచ్చే నీతి కాదు, నీవు దేవుని ఎదుట చెప్పిన మాట నీతిగా ఎంచబడుతుంది. నీవు ఇచ్చిన మాటకి కట్టుబడడమే నీతి. అందుకు యాకోబు పత్రిక 3వ అధ్యాయం చెప్పబడుతుంది, మాట విషయంలో మనము తప్పిపోయిన ఎడల ఏ నీతి మనలో ఉండదు. కనుక ఈ రోజున అక్కడ ఇత్తై చెప్పాడు, ఇక్కడ రూతు చెప్పింది, అక్కడ ఎలీషా చెప్పాడు, అక్కడ యోనాతాను చెప్పాడు. నువ్వెవరితో చెప్పావో జాగ్రత్త సుమా. దేవుడు నిన్ను లెక్క అడిగితే ఆ రోజున నీవు గుండెలు బాదుకుని ఏడ్చినా కూడా నీవు నీ అబద్ధ సాక్ష్యాన్ని బట్టి, నీవు విశ్వాసక ఘాతకాన్ని బట్టి కృతజ్ఞత లేని వాడిగా నువ్వు లెక్క కట్టబడతావు. కానీ జాగ్రత్త. బెరదనై ఆ 9 మంది ఏరి 10 మంది స్వస్థత పడలేదా? ఒక్కడే వెనక్కి వస్తాడు. జాగ్రత్త సుమా. ఈ రోజున దేవుడు మార్పు చెందని దేవుడు.
ఆ యొక్క గొప్ప టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీలోకి వెళ్ళిపోయిన మనము ఈ ప్రేమ, ఈ బంధాలు లేకపోతే బ్రతకలేము. అటువంటి గొప్ప భాగ్యము, అటువంటి గొప్ప స్నేహము, అటువంటి గొప్ప ప్రేమ యాకోబు విషయంలో చెప్తాడు. ఆ యోసేపు తన ప్రాణము అయినా బ్రతికాడు, కానీ ఇప్పుడు ఈ బెన్యామీను వెళ్ళకపోతే అతని ప్రాణము ఇతనితో పెనవేసుకొని పోయిన కనుక అతడు చనిపోతాడు. అటువంటి ప్రేమ ఉందా? ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా ప్రేమిస్తున్నాను అంటున్న మేము క్షమ ఇస్తున్నామా, ఆశీర్వాదం ఇస్తున్నామా? ఇవి మూడు ఇచ్చేవి కానీ పుచ్చుకునేవి కాదని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.